ఇరాన్ లో ఒక ప్రాంతమైన హర్ముజ్ స్ట్రైట్. ఈ హర్ముజ్ స్ట్రైట్ నిజానికి ఒక సీ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా. ఇందులోంచి చాలా షిప్స్ వస్తాయి. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఏ ట్రాన్స్పోర్టేషన్ అయినా సరే ఈ హర్ముజ్ స్ట్రైట్ నుంచే రావాలి. ఇది ఇరాన్ లో ఒక ప్రాంతంగా ఉంటుంది కాబట్టి ఇరాన్ మూసేసిందంటే సీ ట్రాన్స్పోర్టేషన్స్ పైన బేస్ అయ్యి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి ఇబ్బంది కలుగుతుంది. ఇది మూసేస్తే ఇండియా పైన ఇంపాక్ట్ ఉంటుందని నిపుణులు అయితే చెప్తున్నారు. మన నేషనల్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు ఏం చెప్పారంటే ట్విట్టర్ ద్వారా, ఒకవేళ ఇరాన్ ఈ హర్ముజ్ స్ట్రైట్ మూసేసినా కూడా ఇండియాకి అంత ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే మోడీ గారు ముందు నుంచే మనం ఒక కంట్రీ పైన డిపెండ్ అయ్యి ఉండొద్దు అని చెప్పి వేరే వేరే కంట్రీల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ముందు నుంచే స్టార్ట్ చేశారు కాబట్టి మనకి పెద్దగా చైనాకు ఉన్నంత ఎఫెక్ట్ అయితే ఉండదు అని చెప్పి అతను చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడండి, పెద్దగా ఉండదు అని చెప్తున్నారు కానీ కంప్లీట్ గా ఉండదని అయితే అతను చెప్పలేదు. కానీ ఇరాన్ ఇప్పటికీ కూడా ఈ హర్ముజ్ స్ట్రైట్ అయితే మూసేసింది కానీ ఇంకా తిరిగి ప్రారంభిస్తానని కూడా ఇంకా ప్రకటన అయితే చేయలేదు. మన దేశానికి ఈ ఆయిల్ రాకపోతే డీజిల్ అండ్ పెట్రోల్ ఛార్జెస్ పెరిగే అవకాశం ఉంది. సో ట్రాన్స్పోర్టేషన్ తో అన్ని లింక్ ఉంటాయి కాబట్టి ఇంకా నిత్యావసరాల వస్తువులు పెరగడానికి అవకాశం ఉంది. కూరగాయలు, బట్టలు, ఇంకా మొత్తం అన్ని రేట్లు పెరగడానికి అయితే చాలా అవకాశం ఉంది.